ఆధ్యాత్మిక విస్తృతిని కాంక్షించే విశ్వభారత్ మీడియా అరుదైన మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత పవిత్రమైన ప్రయాగ్రాజ్ లోని కుంభమేళా ప్రాంగణంలో నిర్వహించ తలపెట్టింది. ఈ అపురూపమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశ్వభారతి టీం ఆధ్వర్యంలో భక్తులు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు పయనమయ్యారు. 40 మంది సభ్యుల బృందం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కుంభమేళాకు ప్రయాణిస్తున్నారు. కాగా ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నామని విశ్వభారతి టీం తమకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించటం సంతోషంగా ఉందని భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వభారత్ చైర్మన్ బలివాడ రమేష్ సహా టీం సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. చెప్పడం మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ తీర్థయాత్రకు బయలుదేరారు? నేను కసింకోట మండలం నుండి వస్తున్నాను. అయితే నేను ఎప్పటి నుంచో సంకల్పం ఉంది దీనికి ప్రయాగరాజ్కి వెళ్ళాలి అని. కానీ ఎలా వెళ్ళాలి, ఆ దారి అసలు ఏం తెలియకుండా అలా వెళ్ళాలి స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట వెళ్ళాలని. అదే మా పిన్ని డిఏవి టీచర్ తను హ్యాపీ ఫ్యామిలీలో మెసేజ్ పెట్టింది, మీరు ఇచ్చిన మెసేజ్ అందులో పెట్టింది అన్నమాట. పెట్టగానే ఏంటి బస్సు ఎక్కడి నుంచి వెళ్తుంది ఏంటి అని అడిగితే ఆ స్టీల్ ప్లాంట్లో కుసుమ గారు అని ఉన్నారు, ఆవిడ చెప్పారు నాకు, నేను మాట్లాడతాను ఆడితే నువ్వు వెళ్తే బయలు వారిని నేను చెప్తాను, నేను జాగ్రత్త చూసుకోమని అని చెప్పేసి మా పిన్ని చెప్పింది. ఓకే అని చెప్పేసి బయలుదేరితే అయితే నిజంగానే మాకు అసలు ఏం మ్యాటర్ తెలియదు, ఈ బస్సు ఎట్లా ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో ఏంటి తెలియదు అన్నమాట. అని బస్సు ఎక్కి బస్సు దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగా మీరు శివ కళ్యాణం ఇవన్నీ అనేసరికి ఆ శివుడు నాకు ఈ విధంగా అనుగ్రహం ఇచ్చాడు కదా, నిజంగా ఎంత అదృష్టవంతులు. ఈ శివరాత్రి పూట ఎప్పుడు 30 రోజులు దీక్ష ఈ వాళ్ళకి ఇలా భగవంతుని పండించాడని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుందండి. నేనైతే మాత్రం ప్రయాగరాజ్ ఈ ట్రిప్లో మాత్రం చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాను. విశ్వభారతి టీం ద్వారా మేము ఇలాగ ప్రయాగరాజ్ వెళ్ళడానికి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి విశ్వభారతి టీం వాళ్ళందరికీ కూడా మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబర్స్. జయవాసవి అండి, మాది విశ్వభారతి టీం నుంచి వచ్చామండి. ఈ విశ్వభారతి టీమ్స్ ఎప్పుడూ ఆర్కే బీచ్ ధర 1008 శివలింగాలతోటి పూజాభిషేకాలు చేస్తారండి. చాలామంది జనాలు వస్తారు ఆర్కే బీచ్ దగ్గరికి, అక్కడ ఎప్పుడు చేస్తారు. ఈసారి మనకి అవకాశం కాశీ అవి వెళ్తున్నాము. అక్కడ కాశీలోని ఈ అభిషేకాలు, శివలింగాల అభిషేకాలు, అక్కడ రుద్రాభిషేకం, మామూలుగా పూజలు అన్ని రకాలు అక్కడ ఆర్కే బీచ్లో వెళ్తారు. దానికన్నా ఎక్కువగా చేస్తున్నారండి. అక్కడ ఎప్పుడు మేము ఆర్కే బీచ్లో పాల్గొంటాము. మొన్నసారి కూడా వాళ్ళు విశ్వభారతి వాళ్ళు చేశారు. శివలింగాలు లక్ష్యంగా మనకి మామూలుగా అయితే పూజలు అంటే ఏదో దేవుడి ఫోటో ఇచ్చి పూజలు అవి చేసేస్తారు. వీళ్ళు అలా కాదు, శివలింగాలు మట్టితో చేయించి పెద్దవి శివలింగాలు మీరు మనం చూసే ఉంటారు ఆర్కే బీచ్లోని. ఆ శివలింగాలు ఇచ్చి అభిషేకం చేయించి అన్ని రకాలుగా చేయించారు. చాలా బాగా జరిగిందండి. మేము కూడా అందులో పాల్గొన్నాము ఈ విశ్వభారతి ద్వారాన. అక్కడే మనం 40 మంది టీము గ్యాదర్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ప్రయాగరాజ్ కుంభమేళా అట్లకి కాశీకి అన్నిటికి తీసుకెళ్తున్నారండి. ఈసారి ఆర్కే బీచ్ కాకుండా మనకి కాశీలో పెట్టుకుందామన్న దీంతో కాశీలోని ఇక్కడ అభిషేకాలు అవి చేస్తున్నారండి శివలింగానికి. అక్కడ మట్టితో చేస్తుంటే ఇక్కడ ఒరిజినల్ కాశీ విశ్వనాథ్కి మన అభిషేకం చేసుకునే అదృష్టం ఈ విశ్వభారతి వాళ్ళు మనకు కల్పించారండి. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం 40 మంది టీం వచ్చాము. ఎవరెవరో తెలీదు, కానీ ఈ విశ్వభారతి ద్వారా ఈ 40 మంది ఒక కుటుంబంగా మేము గ్యాదర్ అయ్యి ఒకే కుటుంబంగా ఉంటున్నామండి. చాలా బాగుందండి. అలాగే విశ్వభారతి అంతా టీం అంతా ఇంకా చాలా పూజలు పునస్కారాలు చేసుకొని ఇంకా టీంని బాగా పెంచుకొని అభివృద్ధి చేసుకొని ఇంకా చాలామందికి మాకు దేవుడి మీద చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ విశ్వభారతికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే కాశీ వెళ్ళి అభిషేకాలు చేయించడం అంటే మన వల్ల కూడా కాదు, సింగిల్గా వెళ్ళాక ఈ విశ్వభారతి ద్వారా మనకి అవకాశం కూడా ఇప్పించారండి. అలాగే అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ విశ్వభారతి కండక్ట్ చేయండి. మీకు ఇక్కడ ఎలాగ యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి లింకు, దాని ద్వారా మీకు ఫోన్ నెంబర్లు కూడా పెడతారు. మీ ఫోన్ నెంబర్లు చేస్తే చాలు, వాళ్ళే అన్ని రకాలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఛానల్లో కనుక ఆ గ్రూప్లో యాడ్ అయితే ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళే తీసుకెళ్తారండి. అన్ని వసతులు వాళ్ళవేనండి, ఏమీ లేదు. చాలా బాగుందండి. మీరు మాత్రం కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసి థంబ్ సింబల్ చేయండి. అందరూ షేర్ చేయండి కూడా. దాన్ని షేర్ చేసి మీ వాళ్ళకి కూడా చెప్పి ఈ గ్రూప్లో యాడ్ అయ్యేటట్టుగా చూడండి. జయవాసి అండి. హరహర మాదాయ శంభో శంకర. నా పేరు దుర్గా అండి. మేము విశాఖపట్నం నుంచి బయలుదేరి వస్తున్నాము. విశ్వభారతి సంస్థ వాళ్ళు ఈ ప్రతి సంవత్సరం శివరాత్రికి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉంటారు.
ఈ సంవత్సరం శివరాత్రి ప్రత్యేకంగా ఉండాలని కుంభమేళాలో ప్రయోగరాజులో జరుపుతుంటున్నారు. దానికి మేము ఈ 40 మంది విశ్వభారత్ టీంలో పాల్గొన్నాము. విశ్వభారత్ టీం వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా మాకు అన్ని రకాల వసతులు కూడా అన్ని రకాలుగా చాలా బాగా చూస్తున్నారు. ఈ సంవత్సరం అక్కడ ప్రయోగరాజులో పార్వతీ కళ్యాణం, హోమం, శివపార్వతుల కళ్యాణం అన్నీ కూడా హోమం అన్నీ జరుపుకోవడానికి అక్కడికి బయలుదేరి వెళ్తున్నాము. మేము మధ్యతోవలో ఉన్నాము. ఇప్పుడు భోజనాలు అన్నీ కూడా టిఫిన్లు భోజనాలు అన్నీ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్వభారతి టీం వాళ్ళు అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఇలాంటి కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటామనేసి కోరుకుంటూ విశ్వభారతి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. నా పేరు సౌజన్య. మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాము. విశ్వభారతి సంస్థ వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాము. వాళ్ళు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఆర్కే బీచ్లో హోమాలు, శివాభిషేకం 1008 లింగాలతో అభిషేకం, హోమం అవన్నీ చేస్తారు. ఈ సంవత్సరం ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. విశ్వభారతి సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారితో పాటు మేము 40 మంది బస్సులో ప్రయాణం చేసుకుంటూ ప్రయాగ్రాజ్కి దగ్గరలోనే ప్రయాణంలో ఉన్నాము. మాకు ఈ జర్నీ చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన విశ్వభారతి సంస్థ వాళ్ళకి ధన్యవాదములు. విశాఖపట్నం వస్తున్నామని మా కుటుంబంతో కుంభమేళానికి మన ఎన్ఆర్కే ట్రావెల్స్, రామకృష్ణ ట్రావెల్స్ ఉన్నారు, దాని ద్వారా వస్తున్నామండి. వాళ్ళు ఫుడ్ కానీ జర్నీలో కానీ చాలా బాగా కోఆపరేట్గా ఉన్నారు. ప్లస్ ఫుడ్ అయితే చాలా మంచి ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అండ్ మంచి టేస్టీ ఫుడ్. ప్లస్ జర్నీలో కూడా చాలా కంఫర్టబుల్ జర్నీ వస్తున్నారు. ఎక్కడ కావాలన్నా ఆపడం కానీ ఏ విధంగా లోపల 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్ఆర్కే ట్రావెల్స్కి అయితే చాలా ద్వారా జర్నీ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.